పెగాసస్ స్పైవేర్ విషయంలో మాత్రం సుప్రీంకోర్టు చాలా 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 బాధ్యతగా వ్యవహరించింది. అర్థమవుతోంది సుప్రీంకోర్టుకు కూడా. పబ్లిక్ ఇదివరకటికి మళ్ళీ ఏది పడితే ఏది చెప్తే అది కుదరట్లేదు. ఖచ్చితంగా డిబేట్ వస్తుంది. న్యాయమూర్తులని విమర్శించకూడదు వ్యక్తిగతంగా. న్యాయమూర్తుల వ్యక్తిత్వాన్ని విమర్శించకూడదు. తీర్పును విమర్శించవచ్చు, తీర్పు మీద సమీక్షించవచ్చు, తీర్పు మీద చర్చించవచ్చు. అదే దేశంలో జరుగుతుంది సోషల్ మీడియా వచ్చిన తర్వాత. పెగాసస్ అనేటటువంటిది దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశంలో దాన్ని బయట పెట్టించడం కోసం జరుగుతున్న కుట్రల గురించి కేంద్రం చేసినటువంటి వాదనతో ఏకీభవించడం అంటే సుప్రీం కూడా అర్థం చేసుకుంటోంది. ఎస్పెషల్లీ అందులో ఈ పదం కూడా వాడింది. పెగాసస్ స్పైవేర్ కేసులో ఉపయోగిస్తే తప్పు లేదని స్పష్టం చేయడంతో పాటుగా దేశ భద్రతలో రాజీ పడాల్సిన అవసరం లేదని తేల్చెప్పడం, ఉగ్రవాదులకు గోప్యత హక్కులు ఉండవు అని చెప్పడం. ఈ స్పైవేర్ ఎవరి మీద ప్రయోగిస్తున్నారనేటటువంటి ప్రశ్నకి మాత్రం ఎవరికి ఆ నివేదిక బయటికి బహిర్గతం చేయడానికి వీల్లేదు అని చెప్పడం అన్నటువంటిది ఇక్కడ కీ పాయింట్.